హలో అండి. నేను డాక్టర్ కుమార్ కృష్ణమోహన్ కోగంటి, సీనియర్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, రెనోవా హాస్పిటల్స్ కోంపల్లి అండి. హయాటస్ హెర్నియా అంటే మనకి పార్ట్ ఆఫ్ పారోఇసోఫేజియల్ డయాఫ్రామాటిక్ హెర్నియా అంటామండి. సో ఎక్కడైతే ఇసోఫేగస్ మనకి పైనుంచి చెస్ట్ వాల్ నుంచి కిందకి పెనిట్రేట్ అయ్యి డయాఫ్రామ్ నుంచి వస్తుందో ఆ చుట్టు భాగంలో వీక్నెస్ లాగా ఉన్నప్పుడు మనకి ఈ హయాటస్ హెర్నియా అనేది ఏర్పడుతూ ఉంటుంది. పారాఇసోఫేజియల్ హెర్నియాస్ అంటాము. సో కామన్గా వీళ్ళలో ఈ రిఫ్లెక్స్ సిమ్టమ్స్ ఎక్కువ శాతం ఉంటాయండి. సో వీళ్ళలో ఈ నోట్లో పుల్ల నీళ్ళు, తేపులు, ఛాతిలో మంటలాగా ఉండడము, ఇలాంటి సిమ్టమ్స్, ఇండైజెషన్ సిమ్టమ్స్ ఇలాంటివి ఎక్కువగా ప్రెజెంటేషన్స్ ఉంటాయండి. సో దాంతోపాటు వీళ్ళకి ఏంటంటే మనకి ఈ ఫుడ్ పైప్ కింద భాగము పై భాగం స్పింక్టర్స్ అనేవి ఉంటాయి. సో ఈ కింద భాగం స్పింక్టర్స్ అనేది వీక్నెస్ ఏర్పడము, తర్వాత దాంతోపాటు డయాఫ్రమ్ చుట్టుపక్కల కూడా కొంచెం గ్యాప్ ఏర్పడడం వలన కూడా ఫుడ్ కంటెంట్స్ అన్ని పైకి ఛాతిలోకి ఎగదనడం వలన ఈ రిఫ్లెక్స్ సిమ్టమ్స్, యాసిడ్ సిమ్టమ్స్ ఇవన్నీ కూడా పొట్టలో ఉన్న యాసిడ్ కంటెంట్స్ అన్ని పైకి ఫుడ్ పైప్లోకి రావడం వలన ఈ సిమ్టమ్స్ అన్నీ ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. సో దాంట్లో కూడా రకాలు టైప్ 1 నుంచి టైప్ 3 వరకు ఉంటాయండి. మామూలుగా అయితే ఆ స్టమక్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది ఈ డయాఫ్రమ్ కింద భాగంలోనే ఉంటుంది. ఈ హయాటస్ హెర్నియాలో ఏంటంటే లోవర్ ఇసోఫేజియల్ స్ఫింక్టర్ అంటాం, గ్యాస్ట్రోఇసోఫేజియల్ జంక్షన్ అంటాం. సో అది ఛాతిలోకి పైకి వెళ్ళడం వలన లిగమెంట్స్ అనేవి ఉంటాయి, అవి వీక్ అవ్వడం వలన కూడా ఆ పార్ట్ ఆఫ్ దట్ ఏదైతే పొట్టలో ఉండాల్సిన భాగం ఏదైతే పైకి స్లైడ్ అవ్వడం వలన ఈ స్లైడింగ్ హయాటస్ హెర్నియా లాగా ఏర్పడుతూ ఉంటుంది. సో దాంతోపాటు పై భాగంలో ఉన్న స్టమక్ కూడా పైకి జరగడం వలన ఈ హెర్నియా సివియారిటీ పెరుగుతూ ఉంటుందండి. ఇవి మనం సిమ్టమ్స్తో పాటు ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ వలన మనం ఈ ప్రాబ్లమ్స్ ఎంత సివియారిటీ ఉన్నది, స్మాల్ ఉందా, వెరీ లార్జ్ ఉన్నదా హయాటస్ హెర్నియా, దాంట్లో కూడా ఇసోఫేగస్ దగ్గర ఎంత గ్యాప్ ఉన్నది, సో గ్యాస్ట్రోఇసోఫేజియల్ జంక్షన్ ఏ భాగంలో ఉన్నది స్టమక్ ఫుడ్ పైప్ నుంచి, అవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తూ సో సివియారిటీ ఎంత ఉన్నది, టైప్ ఎంత ఉన్నది, ఈవెన్ సిటీ స్కాన్లో కూడా స్లైడింగ్ కాంపోనెంట్ ఎంత ఉన్నది, ఇవన్నీ ఐడెంటిఫై చేయగలుగుతామండి. సో వీళ్ళల్లో అర్లీగా ఉన్నప్పుడు మనము ఈ మెడికేషన్స్ ద్వారా సో తీసుకోవాల్సిన ఫుడ్ హ్యాబిట్స్, తర్వాత కొన్ని పొజిషన్స్లో వీలైనంత వరకు ఇమ్మీడియట్గా తినగానే ఎమ్మటినే పడుకోవద్దు అని అడ్వైస్ చేస్తాము. తర్వాత పడుకున్నప్పుడు కూడా కొంచెం హెడ్ అప్ పొజిషన్లో ఉండడము, సో తిన్న తర్వాత పడుకోవడానికి మధ్యలో అట్లీస్ట్ ఒక 2 hours గ్యాప్ ఉండేటట్టు చూసుకోవడము, తర్వాత ఎక్కువగా స్పైసీ ఫుడ్, ఈ యాసిడ్ ఉన్న ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయడము ఇలాంటివి. తర్వాత ఫుడ్లో కూడా వీలైనంత వరకు స్మాల్గా ఎక్కువ ఒకటేసారి తీసుకోకుండా బ్రేక్ చేసి ఫ్రీక్వెంట్గా స్మాల్ క్వాంటిటీలో తీసుకోవడము ఇలాంటివి తీసుకుంటూ జాగ్రత్తలు. సో మెడికేషన్స్తో కూడా మనం మొటిలిటీ ఇంప్రూవ్ చేయడానికి మెడికేషన్స్తో పాటు ఈ గ్యాస్ సిమ్టమ్స్, ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఇట్లాంటి వాటితో మెడికల్ మేనేజ్మెంట్తో కూడా మనం మేనేజ్ చేయవచ్చు. కొంతమందికి బాగా సివియర్ ఉన్నప్పుడు వాళ్ళకి సర్జికల్ ట్రీట్మెంట్ ఉంటుందండి. ఏదైతే స్లైడ్ అయిన హెర్నియా పార్ట్ ఏదైతే ఉందో కిందకి లాగి అది లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ ఉంటుందండి. ఆ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్లో స్లైడ్ అయిన కాంపోనెంట్ అయితే ఉన్నదో అది కిందకి తీసుకొచ్చి దాన్ని డయాఫ్రమ్లో ఉన్న డిఫెక్ట్ని కూడా అప్రాక్సిమేట్ చేసి దాంతోపాటు అది స్లైడ్ అవ్వకుండా సో ఫండోప్లికేషన్ అనే ప్రొసీజర్స్ ఉంటాయండి. సో అది తీసుకొచ్చి ఆల్రౌండ్ ఫుడ్ పైప్ పార్ట్ ఆఫ్ ది స్టమక్ని స్టిచ్ చేయడం జరుగుతుంది. అది మళ్ళీ పైకి స్లైడ్ అవ్వకుండా ఉండడానికి సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. సో వీటి వలన మనం సిమ్టమ్స్ని మనం వీలైనంత వరకు మేనేజ్ చేయగలుగుతాం.